హాయ్ అండి. పిల్లలంతా కూడా పొలానికి వెళ్ళారు. అక్కడ దిగిన ఫొటోస్ అండి. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను వీడియో అంతా ఒకసారిగా పెట్టడం అవ్వదు కాబట్టి మేము ఎంజాయ్ చేసినవన్నీ కూడా పార్ట్స్ కింద చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రోజంతా ఏదో ఒక గేమ్స్ ఆడుతూనే ఉండేవాళ్ళమండి. అసలు టైం తెలిసేది కాదు. కాసేపు హౌసీ ఆడుకుంటే, కాసేపు సాంగ్స్ పాడుకోవడము, ఇలా ఏదో ఒకటి ఆడుతూ ఉండేవాళ్ళము. మధ్య మధ్యలో బయటకు కూడా వెళ్ళేవాళ్ళము. అంటే పార్క్ కానీ, బీచ్ కానీ అన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళము. నిజంగా ఈ సమ్మర్ హాలిడేస్‌లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేమేంటి, మా పిల్లలేంటి అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అందుకే నాకు వీడియోస్ పెట్టడం కూడా అవ్వలేదు. వీళ్ళతో ఆడుకోవడమే సరిపోయేది. ఏ వంటలు కూడా నేను వీడియోస్ తీయడం అవ్వలేదు. నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలాగే మీరు ఈ సమ్మర్లో ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ అయితే చేయండి. వీళ్ళైతే చేలోకి వెళ్ళి మామిడికాయలు, ములక్కాయలు అన్నీ కోసుకుంటూ ఉన్నారండి. ఇవన్నీ కోసుకున్న తర్వాత ఎప్పుడో వచ్చారు ఇంటికి. ఫుల్ పిక్స్ తీస్తూ ఫుల్గా ఎంజాయ్ చేసామంటూ చెప్పారు. వీడియో అన్నింటినీ కోసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తున్నారండి. ఇది లోపలికి వెళ్ళడానికి ఇలా పెట్టుకున్నారు. దీంట్లో చూడండి ఏదో సొరంగం నుంచి వస్తున్నట్టు కింద ఉంది కదా. ఇల్లంతా ఇలా బయటకు వస్తుంటే ఇలా వచ్చిన తర్వాత మధ్యాహ్నం అంతా కూడా ఆడుకుని ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ పార్క్కి వెళ్ళామండి. అక్కడ కూడా బాగా ఆడుకున్నాము. కాసేపు పిల్లలనైతే జారుబండలు ఎక్కించి ఉయ్యాలలు అవి ఊపుతూ వాళ్ళతో టైం స్పెండ్ చేసామండి. పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. వాళ్ళంతా ఆ గేమ్స్ అయిపోయిన తర్వాత మేమంతా కూడా పార్కులో గడ్డున్న ప్లేస్కి వెళ్ళిపోయామండి. ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి కళ్ళగందులు ఖో ఆట ఆడడం మొదలుపెట్టాము. పార్కులో ఎంత గోల చేసామంటే ఇంకా అక్కడ ఎవరున్నారు ఏంటి ఏం పట్టించలేదు. మా గేమ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. గేమ్స్ అన్నీ అయిపోయాక కొన్ని ఫొటోస్ అయితే దిగేసి వచ్చామండి. మాకైతే ఇంకాసేపు ఆడుకుని ఉంటే బాగుంది అనిపించింది. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి.